పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పూరా లోకల్. ఇప్పుడు దేశం మొత్తం ఒకటే చర్చ, 10 minutes డెలివరీ ఇన్ 10 minutes. ఇలా వాళ్ళు డెలివరీ కంపెనీస్ జొమాటో, స్విగ్గీ, బ్లింకిట్, అలాగే మిగతా కంపెనీలు, వీటన్నిటిలో కొన్ని కంపెనీస్లలో 10 minutesలో డెలివరీ అని ఉంది. ఇంకా మిగతా కంపెనీకి సంబంధించి మీరు చెప్పిన టైంకే మీ దగ్గర డెలివరీ ఉంటుంది. మీరు ఏ ఫుడ్ అయినా ఆర్డర్ చేయొచ్చు, ఏ వస్తువు అయినా మీరు ఆర్డర్ చేయొచ్చు. చాలా తక్కువ టైంలో, మీరు కోరుకున్న టైంలోనే మీ దగ్గరికి వస్తువు డెలివరీ అవుతుంది. మా డెలివరీ పార్ట్నర్ మీ దగ్గరికి తీసుకొస్తాడని కంపెనీలు చెప్తున్నాయి. కానీ అటు డెలివరీ బాయ్స్ ఏంటంటే 31st ఆ రోజైతే స్ట్రైక్ చేయడం జరిగింది. 10 minutesలో డెలివరీ అవ్వదు. అలాగే మా చాలా డిమాండ్స్ ఉన్నాయి. ఇన్సెంటివ్స్ కూడా తగ్గించారు. ఒకప్పుడు ఎక్కువ వచ్చేటి, ఒకప్పుడు 500 నుంచి 750 వరకు ఇన్సెంటివ్స్ వచ్చాయి. ఇప్పుడు పూర్తిగా తగ్గిపోయి 200-250 రూపాయలకి వరకే వస్తున్నాయని స్ట్రైక్ చేశారు. అయినప్పటికీ కూడా కొద్దిసేపు స్ట్రైక్ చేశారు. వాళ్ళకంటూ ఒక సంఘం లేదు, ఒక గ్రూప్ లేదు, అందరం కలిసికట్టుగా పోరాడలేము అని వాళ్ళు చెప్తున్నారు. మరి 31st అయితే అయిపోయింది, కొత్త సంవత్సరంలోకి అయితే వచ్చాము. మరి డెలివరీ పార్ట్నర్స్, డెలివరీ బాయ్స్, మరి గిగ్ వర్కర్స్ వీళ్ళు ఏమనుకుంటున్నారు, వీళ్ళ సమస్యలు ఏంటి, వీళ్ళ డిమాండ్స్ ఏంటి, అసలు దీంట్లో ఎలా ఉంది వాళ్ళ వర్క్ ఏంటి, ఇలాంటి విషయాలు వాళ్ళనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మీ పేరు? మొన్న దేంట్లో చేస్తావు నువ్వు డెలివరీ బాయ్గా? జొమాటో. ఎలా ఉంది జొమాటో? కొంచెం ఇన్సెంటివ్ తక్కువనే ఇస్తున్నాడు, ఆర్డర్స్ ఎక్కువ, లేట్ నైట్ వరకు చేసుకోవాల్సి వస్తుంది. ఇన్సెంటివ్స్ ప్రజెంట్ ఎట్లా ఇస్తున్నాడు? పర్ డే 250 ఇస్తాడు, 24 ఆర్డర్స్ కొడితే. హార్డ్ అనిపిస్తుంది. ఎప్పుడు జాయిన్ అయినావు నువ్వు? ఎప్పటి నుంచి చేస్తున్నావు? ఒక 1.5 month అయింది. ఎలా అనిపిస్తుంది జొమాటోలో వర్క్ చేయడం? ఓకే కొంచెం, కానీ నియర్ బై ఇట్లా వేసుకుంటా కొంచెం అమౌంట్ కొంచెం పెంచితే బాగుంటుందని. ఇప్పుడు 1.5 months నుంచి చేస్తున్నావు. పోయిన మంత్ ఎంత సంపాదించినావు? పోయిన నెల 6,000 వరకే అట్లా వచ్చింది అంతే అని. ఎంత ఖర్చు వచ్చింది? పర్ డే 300 వరకు ఖర్చు వస్తుంది పెట్రోల్కి, అట్లా ఇట్లా. ఇక మొత్తం 6,000లా ఇక 4,000 ఏమో చేతిలోకి వస్తాయి మంత్. నెలకు 4,000 వస్తాయి. ఇప్పుడు కొంతమంది 300 పెట్రోల్ పోపిస్తే 1000 చేస్తే 300 పెట్రోల్ పోతే 700 మిగులుతాయి అంటున్నారు. మెలుగుతుండే అట్లా అయితే. 10 minutes డెలివరీ అనేది ఇప్పుడు ఒక ట్రెండింగ్ టాపిక్ అయింది. ఈ 10 minutes డెలివరీ పైన నీ అభిప్రాయం ఏంటి? 10 minutesలోనే అయితే చేయలేమన్నా ఏ డెలివరీ. లేట్ అవుతుంది. ఒక డెలివరీ ఇచ్చేట తీసుకునే కాడ కూడా లేట్ అవుతుంది, మళ్ళీ అక్కడ కస్టమర్ రిసీవ్ చేసుకోనికే లేట్ అవుతుంది. దానికి కూడా పెనాల్టీ మాకే పడుతుంది. కస్టమర్లు ఎప్పుడైనా సీరియస్ అవుతారా? అవుతారు. ఒక్కొక్కసారి డీలే ఆర్డర్ వీళ్ళు చేసినా కూడా మామీ సీరియస్ అవుతారు, ఎందుకు డీలే అవుతుంది అది ఇది అని. అప్పుడు మీరు ఏం చెప్తారు? ఇక పడాలి, ఇక ఏం అనకుండా సారీ సార్ అది ఇదని. కస్టమర్ల దగ్గర నుంచి ఎప్పుడైనా టిప్స్ వస్తాయా? ఇప్పటివరకు అయితే ఏం రాలేదన్న, అట్లా ఇయ్యారు అనుకో. ఇప్పుడు కొత్తగా జాయిన్ అయిదాం అనుకున్న వాళ్ళకి డెలివరీ బాయ్గా, అంటే హైదరాబాద్కి ఉద్యోగరీత్యా, చదువు రీత్యా, అంటే పార్ట్ టైం జాబ్ చేయాలనుకునే వాళ్ళకి ఏం చెప్తారు మీరు? చదువుకుంటా చేస్తే ఓకే, కానీ ఇదే మొత్తం జాబ్ లెక్క అంటే వేస్ట్. ఇది ఏదో చదువుకొని జేబులో కొంచెం ఉండడానికి అయితే ఓకే, చేసుకోవచ్చు. దీంట్లో లైఫ్ ఉండదు అంటారు? లైఫ్ అంతా ఏమి ఉండదు అన్న. ఇప్పుడు 31st మీరు స్ట్రైక్ చేసిరు కొంతమంది 10 minutes దాని గురించి, అయినా కొంతమంది స్ట్రైక్లో పాల్గొనలేదు, వాళ్ళకి ఏం చెప్తారు? ఇక వాళ్ళంటే నార్మల్ టెంపరవరీగా కొట్టుకుందాం అని చెప్పి స్ట్రైక్ చేయకపో, కానీ కొంతమందికి ఇదే ఇట్లా లైఫ్ టైం లేకుండా ఇదే దీంతోనే కమాయించాలా. కొంతమంది చదువుకోరు, దీని మీద ఆధారపడి ఉండేటోళ్ళకి లాస్ కొంచెం. వాళ్ళ కొత్తగా అంటే వచ్చిన టెంపరవరీ వచ్చిన వాళ్ళకి దీని మీద ఆధారపడే వాళ్ళకి లాస్ ఉంటారు. ఇక నార్మల్ ఏదో టైంపాస్ లెక్క కొట్టుకునేటోళ్ళకి ఏమంత ఫరక్ పడదు అంతే. మీరు ఇంకా ఇదే చేస్తారా, ఇంకేమైనా పని చేస్తారా? నేను వేరే దగ్గర జాబ్ చేస్తున్నా అన్న ప్రస్తుతం, కానీ పార్ట్ టైం లేక ఏదో 2 daysకి ఒకసారి 3 days. అంటే కొంతమంది డెలివరీ బాయ్గా చేయడం నామూష్గా ఫీల్ అవుతారు, అంటే మీరేం చెప్తారు వాళ్ళకి? పైసా కావాలంటే అన్నీ వదులుకోవాలి, అది కావాలి ఇది అవ్వకావాలి పోవాలంటే కాని పని కదా. మీ పేరు? ప్రణవ్, మీరు ఈ దేంట్లో చేస్తారు, ఏ కంపెనీలో చేస్తారు డెలివరీ? జొమాటో. ఎప్పటి నుంచి చేస్తున్నావు జొమాటోలో? 4 months. ఎలా అనిపిస్తుంది నీకు జొమాటోలో వర్క్ చేయడం? బాగానే ఉంది. అర్నింగ్స్ అయితే అయినుండే లాస్ట్ టైం అయినప్పుడు. ఇక ఇప్పుడు స్ట్రైక్ అయింది కదా మొన్న, ఇప్పుడు వర్క్ చేస్తున్నా, బాగానే అవుతుంది.
మీకు ఇన్సెంటివ్స్ ఏమన్నా ఇస్తారా ఎక్స్ట్రా 10 మినిట్స్లో డెలివరీ చేస్తే? అంటూ ఇస్తుండు ఇప్పుడు 500 ఇస్తుండు. ఆర్డర్స్ 20 ఆర్డర్స్ పడితే 500 ఇస్తాడు. ఓకే అట్లా ఉంది. 20 డెలివరీస్ చేసి ఒక 500 ఎక్స్ట్రా వస్తాయి. 500 ఎక్స్ట్రా వస్తాయి. 10 మినిట్స్లో డెలివరీ ఉందా? 10 మినిట్స్ ఇంట్లో లేదు, అది ఇన్స్టామార్ట్ అట్లా వాటిలలో ఇట్లా కాదు. మరి ఎందుకు స్ట్రైక్ చేసారు 10 మినిట్స్లో దాని గురించి? అది వాళ్ళకి అర్నింగ్స్ అయితే లేవు. 50 ఆర్డర్స్ కొట్టినా వాళ్ళకి 700-800 వెళ్తున్నాయి. అట్లా అని అయినట్టుంది స్ట్రైక్. అది ఆడి వరకు వచ్చింది. ఇంకా ఎలా ఉంటుంది డెలివరీ చేసేటప్పుడు? ట్రాఫిక్లో ఏమైనా ఇబ్బందులు ఎదుర్కొంటారా? ఉంటుంది ఇక చిన్నది యాక్సిడెంట్, ఎవరైనా గుద్దినా ఉంటుంది, ప్రాబ్లం ఉంటుంది. మన పంచర్ అయిన బండి ప్రాబ్లం ఉంటుంది ఏదో ఒకటి. ఏమైనా లైఫ్ ఇన్సూరెన్స్ అలాంటివి అంటే ఏమైనా ఉంటాయా, లేకపోతే జస్ట్ అలా జాబ్ చేసి వెళ్ళిపోవడమేనా? జాబ్ చేసి వెళ్ళిపోవడమే, అవన్నీ ఏమి ఉండేవి ఇలా అట్లా. కంపెనీ నుంచి అంటే మీకు ఏమైనా జరిగితే కంపెనీ చొరవ తీసుకుంటుందా? యాక్సిడెంట్ అయితే జొమాటో లాంటి లేదు, అంత భయం పట్టించుకోరు. అంటే మీకు యాక్సిడెంట్ అయితే మీదే ఓన్ రిస్క్? ఆటర్ ఆన్ మిట్స్ అంతే. అది సో ఇప్పుడు ఎలా అనిపిస్తుంది మరి జొమాటోలో పనిచేయడం? బాగానే అర్నింగ్స్ అవుతుంది. ఎర్నింగ్స్ అవుతున్నాయి. అవుతుంది అదైతే. కొత్తగా జొమాటోలో జాయిన్ అయ్యే వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నారు? మీరు అర్నింగ్ చేయండి, ఏమంటారు చేస్తే కంటిన్యూగా చేయండి, మధ్యలో ఆపేసి వెళ్ళకండి అట్లా. నువ్వు కొత్తగా ఏమన్నా డిమాండ్ చేయాలనుకుంటున్నావా? నువ్వైతే హ్యాపీయా జొమాటోలో? హ్యాపీ. మీ పేరు? రాకేష్ సింగ్ అండి. మీరు ఏ కంపెనీలో చేస్తారు? జొమాటో. జొమాటోలో చేస్తారు. ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు జొమాటోలో? 2.5 years అయిందండి. ఎలా ఉంది జొమాటో? స్టార్టింగ్ మంచిగానే ఉండే అండి, కానీ రాను ఇన్సెంటివ్ తగ్గిస్తూనే ఉన్నాడు. మాకు పెట్రోల్కి సరిపోతలేదు. మరి నేను నడిపించేది యాక్టివా 40 kilometers ఇస్తుంది. అది ఎలక్ట్రానిక్ బండి అయినా మిగులుతుండే, కానీ ఎలక్ట్రానిక్ బండ్లు చాలా వేరే రకంగా అయిపోయినాయి అవి. కాబట్టి ఫస్ట్ ఏమో 300, 400, 500 ఇస్తుండే, సండే వస్తే 700 కూడా ఇస్తుండే ఇన్సెంటివ్. కానీ ఇప్పుడు రాను డైలీ 200, 250, 225, హాఫ్ డే చేస్తే 100 రూపాయలు సరిపోతుంది అండి 5-6 గంటలు పని చేయడానికి. అలా కావడానికి గల కారణం ఏమనుకుంటున్నారు? సెంట్రల్ గవర్నమెంట్ అండి. సెంట్రల్ గవర్నమెంట్ పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి, ఒకటైతే పెట్రోల్ డీజిల్ ధరలు పెంచేసారు. సెంట్రల్ గవర్నమెంట్ 70 రూపాయల నుంచి 110 రూపాయలు పెట్రోల్ డీజిల్ అయిపోయింది. ఈ పెట్రోల్ డీజిల్ ధర పెరిగిన తర్వాత వీళ్ళు అప్పుడు స్టార్టింగ్లో మంచిగానే ఇచ్చారు, కానీ ఆ మూమెంట్ నుంచి ఈ మూమెంట్ చూస్తే 50% తగ్గిపోయింది ఇన్సెంటివ్. అంటే ఇన్ని ఆర్డర్స్ చేస్తే 12 ఆర్డర్లు చేస్తే ఒక ఎత్తు 100 రూపాయలు ఇస్తాడు. 12 నుంచి 20 ఆర్డర్లు చేస్తే 175 ఇస్తాడు. మళ్ళీ 24 ఆర్డర్లు చేస్తే 250 ఇస్తుండు. ఇప్పుడు ఈరోజు నిన్న అయితే 600 ఇచ్చిండు. ఆర్డర్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఇన్సెంటివ్ ఈరోజు 450 ఇస్తున్నాడు. మళ్ళీ రేపు సాటర్డే మళ్ళీ 250 ఇస్తాడు. మళ్ళీ ఈ ఫెస్టివల్ చూసుకుంటే వాళ్ళ లాభాల గురించి వాళ్ళు చూసుకుంటున్నారు, కానీ మా లాభాల గురించి డెలివరీ బాయ్స్ అంటారు, మళ్ళీ గిగ్ వర్కర్స్ డెలివరీ బాయ్స్ వాళ్ళు ఏమంటారు, డెలివరీ పార్ట్నర్స్ అంటారు. పార్ట్నర్స్ అన్నప్పుడు పార్ట్నర్షిప్ 50% ఇవ్వాలి కదా. పార్ట్నర్షిప్లో 30% మాకు ఇస్తారు, 70% వాళ్ళు తీసుకుంటారు. ఒక సింప్లీ సిట్టింగ్ మంత్లీ కట్టింగ్ వాళ్ళ పని, రోడ్ల మీద తిరిగేది మా పని. 24 గంటలు రోడ్ల మీద తిరుగుతాం మేము. మా ప్రాబ్లం ఏంటంటే సెంట్రల్ గవర్నమెంట్ మా ప్రాబ్లం ఏదైతే ఇప్పుడు ఇక్కడ పార్కింగ్ పెడతామండి, పార్కింగ్ పెడితే ఒట్టి ఆ కానిస్టేబుల్ ఫోటోలు తీసుకొని పోతాడు. తప్పవల్ది రెస్టారెంట్కి పర్మిషన్ లేకుండా పార్కింగ్ పర్మిషన్ ఇవ్వద్దు పార్కింగ్ లేకుంటే. కానీ వాడొచ్చి మమ్మల్ని స్విగ్గీ జొమాటోవి ఫోటోలు తీసుకొని ఇల్లీగల్గా ఎక్కడ పడితే అక్కడ మెయిన్ టార్గెట్ పోలీసు వాళ్ళు స్విగ్గీ జొమాటోలో చూసుకొని పట్టుకుంటున్నారండి. ఎందుకంటే వీళ్ళ దగ్గర చాలాన్లు, వీళ్ళే మా పర్మనెంట్ గిరాకులు. ఈ పోలీసు వాళ్ళకు మాకు ప్రజలు మేము కట్టే ట్యాక్స్ తోటి వాళ్ళు బతుకుతున్నారు, వాళ్ళ జీతాలు తీసుకుంటున్నారు. కానీ మా మీద తుపాకీ పెట్టి మమ్మల్ని షూట్ చేస్తున్నారు పోలీసు వాళ్ళు. టార్గెట్ స్విగ్గీ జొమాటో వాళ్ళని టార్గెట్ పెట్టుకున్నారు. ఏదైతే ఇంతకుముందు గతంలో కమిషనర్ గారు ఇంతకుముందు గవర్నమెంట్ ఉన్నప్పుడు 80% ఏదైతే చాలాన్లు మాఫ్ చేస్తా అన్నాడో అది ఒకటి చేస్తే మాకు కొంచెం ఆధారం దాంట్లో మాకు తగ్గుతుందని మేము అనుకుంటున్నామండి. మీకు చాలాన్లు ఎందుకు పడతాయి అంటే మీరు తొందరగా ఇవ్వాలి, ఫాస్ట్గా ఇవ్వాలి డెలివరీ
అంటే కస్టమరు తిడతాడు లేకపోతే నా ఇన్సెంటివ్స్ పోతాయని, అంటే ఆ తొందరలో మీరు అలా తొందరగా వెళ్తారా? సిగ్నల్ కూడా దాటేసి వెళ్తారంటున్నారు కదా. అంటే అండి ఒకటి ఆలోచిస్తాను నేను. 3 కిలోమీటర్ 2 కిలోమీటర్స్ ఉన్నప్పుడు ఆర్డర్ పడుతుంది. అక్కడి నుంచి ఇక్కడ వచ్చే వరకు ట్రాఫిక్లో 20 నిమిషాలు అవుతుంది. ఈ 20 నిమిషాలు పోయి అక్కడ నిలబడే వరకు రష్ ఉన్నదనుకోండి, అక్కడ 20 నిమిషాలు అవుతుంది. అక్కడి నుంచి తీసుకొని వెళ్ళే వరకు 1 అవర్. ఒక ఆర్డర్ 1 అవర్ 25 రూపాయల గురించి గంట సేవ్ చేస్తే మా జీవితాలు మేము ఎట్లా వెళ్తాయి చెప్పండి. మాకు ప్రాబ్లం ఏంటంటే దూరం నుంచి పికప్ వేస్తాడు, ఒకటే పికప్ వేస్తాడు, 25 రూపాయలు పికప్ వేస్తాడు. ఒకవేళ 70 రూపాయలు కొంచెం ఎక్కువ చేశాడు అనుకోండి, మా కిలోమీటర్ కనీసం 10 రూపీస్ 12 రూపీస్ ఇన్న కిలోమీటర్ చొప్పున ఇస్తే కూడా మా ప్రాబ్లం కొంతవరకు సాల్వ్ అవుతుంది అనుకుంటున్నాం మేము. 10 మినిట్స్లో అసలు డెలివరీ సాధ్యమవుతుందా? 100% కాదండి. ఎట్టి పరిస్థితి మనిషి చచ్చిపోయినా ఐసీయూలో పడి అంబులెన్స్లో పంపించినా కానీ అంబులెన్సే పోదండి 10 మినిట్స్లో. మేము ఎక్కడ వెళ్తామండి చెప్పండి. వాడు రుయి అనుకుంటూ పోతే కూడా ఎవరు దారి ఇరువాడు పరిస్థితి ఈరోజు ఈ ట్రాఫిక్లో. మేము ఎక్కడ వెళ్తామండి, అంబులెన్సే పోదు, మేము ఎట్లా పోగలుగుతాం? 100% కాని పని అది. 10 మినిట్స్ అది మధ్యలో వేసాడు కానీ అది ఇప్పుడు తీసేసాడండి. 10 మినిట్స్ డెలివరీ లేదు ఇప్పుడు, అది తీసేశాడు. కాకపోతే 10 మినిట్స్లో ఎవరు వెళ్ళలేరు. 31st రోజు మీరు స్ట్రైక్లో పాల్గొన్నారా? అంటే హాఫ్ డే పాల్గొన్నామండి. ఎందుకంటే కడుపు తిప్పాల ఆ రోజు మేము పిల్లలు బతకాల మేము కూడా. యాక్చువల్గా 31st స్ట్రైక్ అంటే స్ట్రైక్ అనేది ఒకటి ప్లానింగ్లో ఉంటే మంచిగా ఉంటుండే అండి. ఇవాళ రేపు యూనియన్ ఉన్నది, ఆ యూనియన్ అందరినీ కలుపుకోవాలి, అందరినీ కలుపుకొని ఒక వాట్సాప్ తయారు చేయాలి. యూనియన్ని అందరికి తెలియాలి యూనియన్ ఉందని. ఇక్కడ 90% గిగ్ వర్కర్లు అని కానీ డెలివరీ పార్ట్నర్ అని వాళ్ళకి తెలియదు. 90% డెలివరీ బాయ్స్కి యూనియన్ ఉందని తెలియదు. ఉందంట అని చెప్తున్నారు. కానీ ఇంకోటి ఏంటంటే మేము వారమంతా పనిచేస్తామండి. వారమంతా పనిచేసిన తర్వాత ముందు ఒకప్పుడు 50 రూపాయలు 30 రూపాయలు 20 రూపాయలు కట్ చేస్తుండే. ఏంటంటే అది ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ అని కట్ చేస్తుండే. ఇప్పుడు 100 నుంచి 150 రూపాయలు కట్ చేస్తుండండి జొమాటో వాడు. అంటే వాడు సేఫ్ కావడానికి మా రక్తం తాగుతున్నాడు జొమాటో. వారానికి వచ్చేసి 150 రూపాయలు కట్ చేస్తున్నాడు మాకు ఐటీ అని. పిఎఫ్ ఇస్తాడో లేదో దేవుని కనుక గవర్నమెంట్ ఇస్తుందో లేదో కానీ మాకు ఇప్పుడు కొత్త మంత్రి ఏదైతే వివేక్ వెంకటస్వామి గారు వచ్చారో ఆయన చెప్పాడు చేస్తామని చెప్పారు. కానీ ఆయన ఎంతవరకు చేస్తాడు? రాజకీయ నాయకుల మాటలు నమ్మడం ప్రజల్లో ఎంతవరకు నమ్ముతారో తెలియదు. కానీ మేమైతే నమ్మమండి. ఇచ్చే 100% మా దగ్గర చేతుకు వచ్చే బుక్క కూడా లాక్కుంటున్నారు, జారిపోతుంది ఒక్కొక్కసారి. అది పరిస్థితి అయిపోయింది. మీకు అసలు సెక్యూరిటీ అనేది ఉంటుందా? మీకు ఏమైనా యాక్సిడెంట్ అయినా లేకపోతే మీకు ఏమైనా హెల్త్ ప్రాబ్లం వచ్చినా ఎప్పుడు తిరుగుతుంటారు కదా పొల్యూషన్లో, మీరు ఎవరైనా సెక్యూరిటీ ఉందా మీకు? అసలు కంపెనీ నుంచి ఏమన్నా ప్రొవైడ్ చేస్తారా? సెక్యూరిటీ ప్రొవైడ్ అంటే నరేంద్ర మోదీ వాగ్దానాలు ఇచ్చినట్టున్నదండి. నరేంద్ర మోదీ ఒకప్పుడు చెప్పాడు కాలాధన్ జాతా మై తుమార్కు 10 लाख రూపాయ అన్నట్టు అయిపోయింది. అప్పుడు చెప్పిండు. కానీ ఇది కూడా అంతే అండి. మీకు సెక్యూరిటీ ఉంది, మీకు ఇన్సూరెన్స్ ఉంది, మీకు ఏమైనా అయితే హాస్పిటల్లో పోతే మీకు ఫ్రీ ట్రీట్మెంట్. అంటే ఒక 24 అవర్స్ అంత పెద్ద యాక్సిడెంట్ జరుగుతేనే కానీ మాకు అక్కడ ఏం సెక్యూరిటీ లేదండి. వాడు చెప్తాడు మీకు ఫ్రీ హాస్పిటల్కి పోతే ఫ్రీ అని ఇందులో ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్లో చూపిస్తాడనమాట. మీకు ఏ హాస్పిటల్ పోయినా ఫ్రీ ట్రీట్మెంట్ అంటారు. కానీ ఫ్రీ ట్రీట్మెంట్ ఎప్పుడు అంటే మేజర్ యాక్సిడెంట్ అయినప్పుడు అక్కడ 24 అవర్స్ అడ్మిట్ అయితేనే అక్కడ అది జరుగుతుంది అంటాడు. కానీ ఒకసారి యాక్సిడెంట్ రోడ్ మీద జరిగింది అనుకోండి, మీకు జరిగితే ఇట్లా యాక్సిడెంట్ జరిగిందండి నాకు అంబులెన్స్ కావాలి అని చెప్తే నీ నంబర్ ఎంత, నీ ఐడి నంబర్ ఎంత, నువ్వు ఎక్కడున్నావు, నువ్వు ఏ లొకేషన్లో ఉన్నావు, ఇది ఒకప్పుడు చెప్తారు కదండి. ఒకటైతే ఇది మీకు కావాలంటే 1 నొక్కండి, వద్దంటే 2 నొక్కండి, 3 అయితే లేదంటే ఇట్లా మాట్లాడతారండి జొమాటో అయినా స్విగ్గీ అయినా. కానీ ఇది ఎంతవరకు కరెక్ట్ అండి? మాకు ఇమీడియట్లీ ఏమన్నా అయితే ఏ హాస్పిటల్ పోయినా కానీ గవర్నమెంట్ ఫ్రీ ట్రీట్మెంట్ ప్రొవైడ్ చేయాలి. ఢిల్లీలో కేజ్రీవాల్ అయితే ఏదైతే చేశాడో ఢిల్లీలో ఏ హాస్పిటల్ పోయినా కానీ ఫ్రీ ట్రీట్మెంట్. అక్కడ ఎన్ని కోటి రూపాయలైనా ఫ్రీ. అలాంటి పరిస్థితి మాకు ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ చేయాలి. రేవంత్ రెడ్డి గారికి మేము కోరుకునేది ఏంటంటే మా గిగ్ వర్కర్స్ స్విగ్గీ జొమాటో జెప్టో ఏదైనా కానీ మాకు ఏ హాస్పిటల్ పోయినా కానీ మా ఐడి చూపిస్తే ఫ్రీ ట్రీట్మెంట్ చేయాలి. కొన్ని కోటి రూపాయలు 10 కోట్లైనా కానీ ఫ్రీ ట్రీట్మెంట్ జరగాలని ఈరోజు నేను ఇక్కడ స్టేట్ గవర్నమెంట్కైనా సెంట్రల్ గవర్నమెంట్కైనా కోరుతున్నాను. అంటే మీ అవసరాని కోసమే పనిచేస్తున్నారు, వీలు కాకపోతే నాకు ఇంకొకరు దొరుకుతారు అని కంపెనీలు కూడా ఆలోచిస్తున్నాయా డెలివరీ బాయ్స్ గురించి, డెలివరీ పార్ట్నర్స్ గురించి? అంటే అండి
2014 నుంచి ఈ ఐటీ రంగం పడిపోయినప్పటి నుంచి చాలామంది నిరుద్యోగులు అయిపోయారండి. అందరు సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఇదే పని చేస్తున్నారు. అందుకనే ఈరోజు 4 లక్షల మంది పనిచేస్తున్నారండి. ఎందుకంటే ఎక్కడి నుంచి వచ్చారు వీళ్ళు? సాఫ్ట్వేర్ కంపెనీ నుంచి సగం వచ్చారు. వాళ్ళు కొంతమంది ఏం చేస్తారు, హాలిడే ఉన్నప్పుడు పని చేసుకుంటారు, కొంతమంది పార్ట్ టైం చేసుకుంటారు, కొంతమంది ఫుల్ టైం చేసుకుంటారు, అవసరాన్ని బట్టి పని చేసుకుంటారు. కానీ వీళ్ళు ఆ అవసరాన్ని వీళ్ళు అవకాశంగా తీసుకొని వీళ్ళు కోట్లు సంపాదించుకుంటారు ఈ కంపెనీ వాళ్ళు. మీరు ఇంకా ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? కొత్తగా ఈ స్విగ్గీలో జొమాటోలో పని చేయడానికి వస్తారు కదా యువకులు, పార్ట్ టైం జాబ్ చేయడానికి వస్తారు కదా, వాళ్ళకు అంటే మీరు చూస్తే సీనియర్ లాగా అనిపిస్తున్నారు, వాళ్ళకి ఏం చెప్తారు? అంటే అండి, చేయాలి పని, అందరు చేయాలి, అందరు కడుపు నిండాలి. ఒక సామెత ఉందని చూడండి, అందరూ మంచిగా ఉండాలి, అందులో నేను ఉండాలి అన్నట్టు. అందరికీ పని దొరకాలి, అందరు మంచిగా ఉండాలి. మీ కొత్త వాళ్ళు రావాలి, పాత వాళ్ళు ఉండాలి, అందరు పని చేయాలి, అందరికీ అన్నం దొరకాలి. ఈరోజు కాలంలో అందరు పని చేయాలి. రండి, పని చేయండి. కాకపోతే మేము కంపెనీ నుంచి కోరేది ఒకటే, మా ఇన్సెంటివ్ పెంచండి, మా మెడికల్ ఏదైతే ఉన్నదో అది బాగు చేయండి. మాకు ఏదైతే వారానికి మాకు డబ్బులు కట్ చేస్తుర్రో 100 నుంచి 150 రూపాయలు, అది కట్ చేయడం బంద్ చేయండి. మాకు మీకు వచ్చే లాభాలకి వెళ్ళి మాకు ఇవ్వండి కావాలంటే. మీరు ఏదైతే డెలివరీ పార్ట్నర్స్ అంటున్నారో, ఆ పార్ట్నర్ అనేది 30% పార్ట్నరా, 20% పార్ట్నరా, ఎంత పర్సెంట్ పార్ట్నరో మాకు చెప్పండి. మేము పార్ట్నర్స్, డెలివరీ పార్ట్నర్స్ అంటారు కదా కంపెనీ వాళ్ళు, అవి ఎంత పర్సెంట్ పార్ట్నర్? మేము 20% పార్ట్నరా, 50% పార్ట్నరా? మీరు సింప్లిసిటీ మంత్లీ గంటగా అన్నట్టు మీరు ఆఫీస్లో కూర్చొని కోట్ల రూపాయలు సంపాదిస్తారు. మేము ₹1,00,00,000 కాదు కదా, 1,00,000 రూపాయలు కూడా సంవత్సరానికి సంపాదించిన పరిస్థితి అయిపోయింది మాది. మేము సంపాదించిన డబ్బు సగం మా ట్రీట్మెంట్కే పోతాయండి, సగం ఇంటి కిరాయికి పోతాయి, సగం పిల్లలకు పోతాయి. ఇలా స్కూల్ ఫీజులు అయితే ఎంత ఉన్నాయి చెప్పండి. ఏది మాత్రం సరిపోతలేదండి మాకు. అంటే మేము ఎక్కడైతే 12 గంటలు పని చేస్తే ఆ 15,000 జీతానికి ఆ నెల రోజులు దాంతో 1వ తారీఖు నుంచి 1వ తారీఖు ఏదైతే ఉంటుందో లెక్క, దాని తర్వాత 10 తారీఖు వరకు జీతం వెయిట్ చేయడం, దానికన్నా కొంచెం ఇది బెటర్ అనుకొని పనిచేస్తున్నాం. అంతేగాని వాళ్ళ పెట్టే 12 గంటలు 15 గంటలు పెట్టే టార్చర్ కన్నా కొంచెం బెటర్ అని పనిచేస్తున్నాం. రిస్క్ అయినా కానీ పని చేస్తున్నాం. మేము నెలకి ఎంత సంపాదిస్తారు? మీరు రోజుకి ఎంత సంపాదిస్తారు? అంటే అండి, నేను ఫస్ట్ నెలకు 1,200-1,000 రూపాయలు సంపాదించేవాడిని. నెలకా రోజుకా? రోజుకి 1,200-1,000 రూపాయలు సంపాదించేవాడిని. అప్పుడు ఇన్సెంటివ్ మంచిగా వస్తుండే, ఆర్డర్లు మంచిగా పడుతుండే, వర్కర్స్ తక్కువ ఉండే అనుకుంటా. అందుకనే మాకు ఆర్డర్లు మంచిగా పడుతుండేనేమో తెలియదు. ఇప్పుడు అప్పుడు 10 గంటలు గంటకు 100 రూపాయలు చొప్పున వాడు పని చేయించుకుంటుండే, డబ్బులు కూడా ఇస్తుండే. కానీ ఇప్పుడు 14 గంటలు పని చేస్తే కానీ 1,000 రూపాయలు వస్తలేవు. 4 అవర్స్ ఫస్ట్ కన్నా ఇప్పటికన్నా 4 అవర్స్ ఎక్కువ పని చేస్తే ఆ 1,000 రూపాయలు వస్తున్నాయండి. ఇంకా ఇన్సెంటివ్స్ పెంచమంటున్నారు. ఇన్సెంటివ్స్ పెంచాలి. మాకు ఈ ఏదైతే ఆర్డర్కి 25 రూపాయలు, 30 రూపాయలు, 40 రూపాయలు ఇస్తున్నాడో దానికి కనీసం కిలోమీటర్కి 10 రూపాయలు అన్న ఇస్తే దాని బదులుగా మాకు మంచిగా ఉంటుందని మేము అనుకుంటున్నామండి. ఎందుకంటే మేము పెట్రోలు అన్లొకేటెడ్ ఏరియా, ఇప్పుడు నాచారం అటువైపు వెళ్తాం అనుకోండి, 10 కిలోమీటర్లకు ఆర్డరే పడదు మాకు. వాడు ఇస్తాడు రిటర్న్కి, మీకు ఆర్డర్ పడే వారికి 20 రూపాయలు ఇస్తున్నా, 10 రూపాయలు ఇస్తున్నాం అంటారు. కానీ ఆ 10 కిలోమీటర్లకు 10 రూపాయలు ఇస్తాడు రిటర్న్ పే మాకు. అది పెంచాలనుకున్నాం. చూసారు కదా వ్యూవర్స్, గిగ్ వర్కర్స్, డెలివరీ పార్ట్నర్స్, డెలివరీ బాయ్స్ అంటే వీళ్ళు చేసే పని ఒకటే. ఏదైనా కంపెనీ, అది జొమాటో కావచ్చు, స్విగ్గీ కావచ్చు, బ్లింకిట్ కావచ్చు, మరి ఏదైనా కంపెనీ కావచ్చు, వాళ్ళకి ఒక ఫుడ్ ఐటమ్, ఒక వస్తువు ఇచ్చి పంపితే కస్టమర్ కోరుకున్న టైంలో వాళ్ళ దగ్గర ఉంటాయి అని ఈ కంపెనీలు అయితే చెప్తాయి. కానీ డెలివరీ బాయ్స్ వాళ్ళ కష్టాలు అయితే చెప్పారు కదా. ట్రాఫిక్లో ఎన్నో ఇబ్బందులు పడతాము, ఒక్కోసారి కస్టమర్లు కాల్ చేసి తొందర పెడితే సిగ్నల్స్ జంప్ అవుతాము, ఛాలెంజ్ పడతాయి, అలాగే మాకు యాక్సిడెంట్స్ అవుతే పట్టించుకోరు, వెంటనే స్పందించరు. దానికి 24 అవర్స్ టైం ఉంటుంది. ఆ 24 అవర్స్ దాటితేనే కంపెనీ నుంచి ఏదైనా కబురు వస్తుంది, ఇలా పలానా హాస్పిటల్లో ఈ కంపెనీకి సంబంధించి డెలివరీ బాయ్ జాయిన్ అయ్యాడు, అప్పుడు పూర్తిగా కూడా బిల్లు కూడా పే చేయరు. ఇలాంటివి ఎన్నో సమస్యలు ఉన్నాయి. మాకంటూ ఒక చట్టం తీసుకురావాలి, ప్రభుత్వాలు చొరవ తీసుకోవాలి, కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్ర ప్రభుత్వం అయినా అని అయితే డెలివరీ బాయ్స్ చెప్తున్నారు. అలాగే
రోజు రోజుకి కొత్త కొత్త డెలివరీ బాయ్స్ పెరిగిపోవడంతో కూడా ఏమవుతుందంటే ఉంటే చేస్తే చేయండి పని, లేకపోతే లేదు అని క్లియర్గా కంపెనీలు కూడా చెప్తున్నాయి. అలాగే కస్టమర్ ఏది చెప్తే అదే నమ్ముతుంది కంపెనీ. కస్టమర్ రివ్యూ తీసుకొని కూడా డెలివరీ బాయ్స్ని వర్క్ నుంచి తొలగిస్తారు, వాళ్ళపైన యాక్షన్ తీసుకుంటారు, బ్లాక్ చేస్తారని చెప్తున్నారు. మాకు చాలా సమస్యలు ఉన్నాయి, ఎన్నో హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మాకు 12 గంటలు దాదాపు ఆగకుండా మేము బైక్ డ్రైవ్ చేస్తాము. అలాగే రోజుకి దాదాపు 24 నుంచి 26 డెలివరీస్ చేయాలి. ఆ డెలివరీస్ చేస్తేనే మా టార్గెట్ పూర్తవుతుంది. అప్పుడే మేము కోరుకున్న అమౌంట్ వస్తుంది, ఇన్సెంటివ్స్ వస్తాయి. ఒకటి తక్కువైనా కూడా ఇన్సెంటివ్స్ రాని పరిస్థితి అని ఇటు డెలివరీ పార్ట్నర్స్, డెలివరీ బాయ్స్, గిగ్ వర్కర్స్ అయితే చెప్తున్న పరిస్థితి. ఇకనైనా కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ తీసుకొని కంపెనీల మీద ఒక చట్టం తీసుకొచ్చి వాటి మీద ఒత్తిడి తీసుకొచ్చి డెలివరీ బాయ్స్ని జాగ్రత్తగా చూసుకోవాలని కోరుకుందాం. అలాగే ముఖ్యంగా ఏంటంటే డెలివరీస్ బాయ్స్ డిమాండ్ చేస్తున్నది ఏంటంటే, ఎలాగో డబ్బులు మాకు రోజువారీ ఇస్తున్నారు, కానీ అలా కాకుండా నెల జీతం లాగా ఇస్తే బాగుంటుంది, మాకు కూడా డబ్బులు మిగులుతాయి అని కూడా వాళ్ళ ప్రధానమైన డిమాండ్ ఉన్నట్టు తెలుస్తుంది. వీడియో జర్నలిస్ట్ సత్యతో కృష్ణబాల, పూరా లోకల్, హైదరాబాద్.